హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను టైటిల్లో మెన్షన్ చేసినట్టు ఇవాళ వీడియోలో 2025లో హ్యాండ్లూమ్స్ రిలేటెడ్ నేను ఏం ప్రోడక్ట్స్ పర్చేస్ చేశాను అనేది చూపిస్తాను. ఐ మేడ్ ఏ కాన్షియస్ చాయిస్ దట్ మోస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ హ్యాండ్లూమ్సే తీసుకోవాలి అండ్ స్లోగా ఫాస్ట్ ఫ్యాషన్ని అవాయిడ్ చేయాలి అని. సో దట్స్ ద రీజన్ ఐ వాజ్ అ బిట్ కాన్షియస్ అండ్ కొంచెం హ్యాండ్లూమ్స్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ పర్చేస్ చేయడానికి ట్రై చేశాను అనమాట. ఐ షో దెమ్ ఇన్ ద వీడియో. అండ్ ఫస్ట్ మనకు వచ్చేసి వీ హ్యావ్ దుపట్టాస్. ఫస్ట్ దుపట్టా వచ్చేసి కాంతా వర్క్ దుపట్టా అనమాట. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి సెమీ టసర్ అండి. అండ్ ఇది మోస్ట్లీ టస్సర్, సెమీ టస్సర్, గజ్జీ సిల్క్, ప్యూర్ సిల్క్ అండ్ కాటన్స్లో చేస్తారనమాట. నేను వచ్చేసి సెమీ టసర్ తీసుకున్నాను. ప్రైస్ పాయింట్ కొంచెం టసర్ కంటే తక్కువ ఉంటుంది, కాటన్ కంటే ఎక్కువ ఉంటుంది. బట్ ఇట్ ఫీల్స్ అ బిట్ బల్కీ. అంటే నేను అంత ఈజీగా క్యారీ చేయలేమో అని నాకు అనిపించింది. బట్ స్టైల్ చేసినప్పుడు చూడాలి ఎలా ఉంటుందో. సో దిస్ వన్ ఇన్ కాంతాలో డిఫరెంట్ ఆర్ట్ వర్క్స్ ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ థీమ్స్ ఉంటాయి. ద వన్ దట్ ఐ హ్యావ్ ఈస్ ఫుల్ ఆఫ్ బర్డ్స్ అండ్ ఫ్లవర్స్ ఉన్నాయి అండ్ అక్కడక్కడ ఫిషెస్ ఉన్నాయి అన్నమాట. కాంతా వర్క్లో ఇది కొంచెం ఆథెంటిక్ కాంతా వర్క్ అనేసి చదివా నేను. బ్యాక్ సైడ్ మనం ఇక్కడ ఇట్లా థ్రెడ్స్ చూడొచ్చు అనమాట. వర్క్ చేసిన తర్వాత వెనకాల టై చేస్తారు కదా, థ్రెడ్స్ చూడొచ్చు. హ్యాండ్మేడ్స్, కంప్లీట్లీ హ్యాండ్మేడ్ అండ్ ఆల్ ఓవర్ దుపట్టా వచ్చింది. అండ్ పన్నా కూడా చాలా పెద్ద పన్నా ఉంది. ద పన్నా ఇస్ అరౌండ్ లైక్ 44 ఇంచెస్ అండ్ లెంత్ వచ్చేసి 2.5 ఇంచెస్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఐ బాట్ దిస్ పోచంపల్లి. వెన్ ఐ వాజ్ ఇన్ మై పీజీ ఈ పోచంపల్లి దుపట్టాస్ చాలా ట్రెండింగ్లో ఉండే. బ్యాక్ దెన్ ఒక 4,000 ఒక దుపట్టాకి పెట్టాలి అంటే ఫెల్ట్ అ బిట్ టూ మచ్. బట్ దెన్ లిటరల్లీ రియలైజ్డ్ ఒక్క దానిపైన ఇన్వెస్ట్ చేస్తే మనకి లైఫ్ ఉంటుంది కదా, దీనికి ఎప్పటికీ మనం క్యారీ చేయొచ్చు కదా అనిపించింది. దట్స్ ద రీజన్ ఐ వెంట్ ఫర్ వన్ పోచంపల్లి దుపట్టా. ఇది కలర్ వచ్చేసి పింక్ వన్. పింక్ ఆల్ ఓవర్ అంతా ఇట్లా ఆథెంటిక్ ఇక్కత్ డిజైన్ ఉంది కదా, అది వస్తుంది. ఆ మోటివ్స్ వస్తాయి ఇలా డయాగ్నల్ షేప్లో. అండ్ బాటంలో కొంచెం ఇలా ఈ ఎలిఫెంట్స్, డక్స్ ఇలా ఈ మోటివ్స్ వచ్చాయి అన్నమాట. సో దిస్ ఇస్ ద ఓవరాల్ లుక్. ఇలా ఉంటుంది ఎడ్జెస్లో కూడా. దిస్ ఇస్ ద సెకండ్ వన్. అండ్ నెక్స్ట్ పెన్ కలంకారీస్ దుపట్టా తీసుకున్నాను. 2025లో పెన్ కలంకారీస్ ఎంత ట్రెండింగ్ ఉన్నాయంటే మంగళగిరి, బెంగళూరు సిల్క్, ఆర్గాన్జా, ప్యూర్ సిల్క్ అన్నిటిపైన ఈ పెన్ కలంకారీస్ అనేవి చాలా ట్రెండ్ అయిపోయాయి. నేను తీసుకుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి బెంగళూరు సిల్క్ అండి. అయితే వీటిలలో మనకి కొన్ని బార్డర్స్ వచ్చినవి ఉంటాయి. నేను బార్డర్ రాకుండా ఓన్లీ ప్లెయిన్ సెల్వేజ్ ఉన్నది తీసుకున్నాను. దానిపైన ఇలా స్కాలప్ చేయించాను అనమాట. మిషన్ వర్క్తో స్కాలప్ చేయించాను. బార్డర్ ఒక కలర్ది వచ్చేస్తే ఏమవుతుందంటే ఆ పర్టికులర్ డ్రెస్తోనే మనం మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. బట్ వన్స్ మనకి ఇట్లా గోల్డ్ కలర్తో మనం స్కాలప్ చేయించిన ఏ దుపట్టాలో ఉన్న ఏ కలర్తో అయినా, లైక్ ఇందులో ఉన్నట్టు yellow, ఆరెంజ్, పింక్ ఇలా ఏ కలర్తో అయినా మనం మ్యాచ్ చేయొచ్చు. దిస్ స్టిల్ హ్యాస్ దట్ మిల్క్ స్మెల్. పెన్ కలంకారీ చేసినప్పుడు మిల్క్ యూస్ చేస్తారు కదా, ఆ స్మెల్ ఉంది దీంట్లో ఇంకా. అండ్ బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట. దిస్ ఇస్ ద బార్డర్. అండ్ నెక్స్ట్ వాట్ ఐ హ్యావ్ ఇస్ బాందిని దుపట్టా తీసుకున్నాను. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి గజ్జీ సిల్క్ అండి. మోస్ట్లీ బాందినీస్ నేను చూసిన వాటిలో అయితే మొడాల్ సిల్క్ ఉంది అండ్ గజ్జీ సిల్క్ ఉంది. మొడాల్ సిల్క్ అంటే గజ్జీ సిల్క్ కొంచెం ప్రైజీ అండ్ ఇది పర్టికులర్ గర్చోలా డిజైన్ వచ్చేసి ఇంకొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఇలా ఆల్ ఓవర్ ఇలా స్క్వేర్స్ వచ్చేసి అందులో ఇట్లా బాందిని డిజైన్స్ వస్తాయి అన్నమాట. ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్. సో దిస్ ఇస్ కంప్లీట్లీ హ్యాండ్ నాటెడ్ అండ్ హ్యాండ్ డైడ్ అండి. ఇది నేను ఈ కలర్ కావాలని కస్టమైజ్ చేసుకున్నాను. మోస్ట్లీ అవైలబుల్గా ఉండే కలర్స్ మన రెగ్యులర్ రెడ్, గ్రీన్, బ్లూ ఇట్లా ఈ కలర్స్ ఉంటాయి అన్నమాట. నేను పర్పుల్ కావాలి అని చెప్పేసి ఈ కలర్తో కస్టమైజ్ చేసుకున్నాను. దీని బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది, ఈ జరీ వీవ్ వస్తుంది అనమాట. ఇది పెయింట్ అట్లా ఏం కాదు, అంటే దిస్ ఇస్ కంప్లీట్లీ జరీ వీవ్. ఇదంతా కూడా ఇక్కడ వెనకాల కూడా మనకి ఇక్కడ కనబడుతుంది కదా జరీ వీవ్. ఇది కంప్లీట్లీ హ్యాండ్ నాటెడ్. సో ఇది ఇలాగే మనకి ఫ్యాబ్రిక్ క్రష్ అయ్యి వస్తుంది కదా వాళ్ళు డై చేసిన తర్వాత. నేను అలాగే ఉంచేసాను. కొంచెం ఆథెంటిసిటీ అండ్ రా ఉంటుంది. ఇలా ఉంటే మనము ప్రెస్ చేసిన, రోల్ ప్రెస్కి ఇచ్చినా కూడా కొంచెం ఫ్యాబ్రిక్ చూడ్డానికి కొన్నిసార్లు అది హ్యాండ్మేడ్ కాదేమో అనిపిస్తుంది. బట్ ఐ వాంటెడ్ దట్ రా అండ్ రియల్ ఫీలింగ్ ఇన్ ద బాందిని. సో దట్స్ ద రీజన్ నేను రోల్ ప్రెస్ ఏం చేయించలేదు. దీస్ ఆర్ ద
ఇక్కడక్కడ మోస్ట్లీ వైట్ ఉండి అక్కడక్కడ ఇలా యెల్లో కలర్ బాందిని ఉంది దీనిపైన. సో దీస్ ఆర్ ద దుపట్టాస్ దట్ ఐ బాట్ ఇన్ 2025. నెక్స్ట్ కమింగ్ టు ద ఫ్యాబ్రిక్స్ అండ్ డ్రెస్ మెటీరియల్స్, నేను ఫస్ట్ తీసుకుంది పెన్ కలంకారీ అండి. ఇది కూడా నేను కస్టమైజ్ చేయించుకున్నాను. యాక్చువల్గా ఇది నేను చేయించుకుంది హాఫ్ శారీ కనేసి చేయించుకున్నాను అనమాట. దీంతోనే బాటమ్ అండ్ లెహంగా అండ్ బ్లౌజ్ చేపించేసి కాంట్రాస్ట్ ఇలా ఈ బ్లూ కలర్ ఉంది కదా, నేను ఇందాక చూపించిన బ్లూ కలర్ దుపట్టాతో పేర్ చేసుకుందామనేసి చేయించాను. దిస్ ఇస్ ఐ గాట్ కస్టమైజ్డ్ ఫ్రమ్ దిస్ పేజ్ కాల్డ్ ద కలంకారీ స్టోర్. ఇన్స్టాలో చెక్ చేయండి, వీళ్ళ పేజ్ చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది వీళ్ళ పేజ్లో. కాకపోతే నేను ఫస్ట్ బిఫోర్ ఐ కన్వర్ట్ దిస్ ఇంటూ లెహంగా ఒకసారి శారీ లాగా డ్రేప్ చేయాలి అనుకున్నాను అనమాట. దాట్స్ ద రీజన్ ఇంకా నేను ఏం స్టిచ్చింగ్ చేయించలేదు. ఇలా ఈ యానిమల్ జంగిల్ ఫారెస్ట్ థీమ్ వచ్చింది అనమాట. దీంట్లో మొత్తం ఇలా ఎలిఫెంట్స్, హార్సెస్ ఇలా ఇలా వచ్చింది. అండ్ పైన ఇలా ఫ్లవర్ మోటివ్స్ వచ్చాయి అనమాట. ఈవెన్ దిస్ హ్యాస్ అ బిగ్ పన్నా, అరౌండ్ 44 inches పన్నా ఉంది. దీనికి చాలా మంచి పన్నా ఉంది. అండ్ ఫ్యాబ్రిక్ ఈజ్ బెంగళూరు సిల్క్. నేను వాళ్ళ కాంటాక్ట్ అయితే వాళ్ళు ఏమన్నారంటే బెంగళూరు సిల్క్ ఫ్యాబ్రిక్ డ్యూరబిలిటీ చాలా బాగుంటుంది కంపారిటివ్లీ టు ఆర్గాన్జా. దాట్స్ ద రీజన్, మనకి లైఫ్ ఇంపార్టెంట్ కదా, దాట్స్ ద రీజన్ ఐ వెంట్ ఫర్ దిస్ బెంగళూరు సిల్క్. ఈ కలర్ ఇవి ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఈ స్టెన్సిల్స్ అవైలబుల్, వాళ్ళు వేరే వాటికి మోటివ్స్ చేశారనమాట. ఈ స్టెన్సిల్ నేను జస్ట్ ఈ ఫ్యాబ్రిక్ కలర్ వాళ్ళకి కావాలని చెప్పి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇట్స్ బీన్ మంత్స్ ఐ గాట్ దిస్, బట్ ఐ డీంట్ కన్వర్ట్ ఇట్ ఆర్ డీంట్ స్టైల్ ఇట్ ఎట్. ఈవెన్ దిస్ హ్యాస్ దట్ మిల్క్ స్మెల్. సో దీంట్లో వచ్చిన ఫ్యాబ్రిక్తోనే నేను మగ్గం వర్క్ చేయించి బ్లౌజ్ స్టిచ్ చేశాను అనమాట. బ్యాక్ అంతా ఇలా హై నెక్ పోలో నెక్ వస్తుంది విత్ దిస్ ఎలిఫెంట్స్ ఓవర్. అండ్ పైన వచ్చిన మోటివ్స్ ఉంటాయి కదా, ఆ మోటివ్స్ని 1 మీటర్కి అరౌండ్ 2 మోటివ్స్ వచ్చాయి అనమాట. వాటిని ఇలా నేను స్లీవ్స్కి యూస్ చేశాను ఫర్ బోత్ ద స్లీవ్స్. యాక్చువల్గా స్లీవ్స్ కూడా ఆల్ ఓవర్ చేయించాలంటే ఫ్యాబ్రిక్ సరిపోవట్లేదు అండ్ ఈ మోటివ్స్ అనేవి వేస్ట్ అయిపోతున్నాయి అనమాట. సో దీన్ని నేను ఇలా ఫ్రంట్ కూడా లెహంగాకి బ్లౌజ్కి రెండింటికి వచ్చేలాగా ఇక్కడ సైడ్ కొంచెం వర్క్ వస్తుంది అండ్ ఈవెన్ ఇక్కడ కూడా ఫ్రంట్ ఇక్కడ కూడా కొంచెం మగ్గం వచ్చింది. దిస్ ఐ కెన్ వియర్ ఫర్ బోత్ శారీ, ఈవెన్ ఆఫ్టర్ నేను హాఫ్ శారీ కన్వర్ట్ చేసినా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఐ వెంట్ విత్ ద సెల్ఫ్ కలర్. లంగానికి కన్వర్ట్ చేసిన తర్వాత ఐ యూజ్ దట్ బ్లూ కాంట్రాస్ట్ దుపట్టా. అండ్ నెక్స్ట్ బాందినీలోనే ఐ గాట్ డ్రెస్ మెటీరియల్ అండి. దిస్ ఇస్ ద టాప్ పార్ట్. ఇది 3-piece డ్రెస్ మెటీరియల్. ఇది కూడా నేను కలర్ కస్టమైజ్ చేయించుకున్నాను. ఇది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి తీసుకున్నాను. దీంట్లో డ్రెస్ మెటీరియల్లో ఫ్రంట్ ఎలా వస్తుంది అంటే ఇలా ఈ క్రాస్ లైన్స్ ఇలా ఉంటుంది. ఇది 2.5 మీటర్ డ్రెస్ మెటీరియల్ అండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి, ఇలా డయాగ్నల్స్ వచ్చి దీంట్లో బాందిని వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్ హ్యాస్ దిస్ సింగిల్ డాట్ బాందిని ఇన్ వైట్ అండ్ yellow కలర్. ఇది మెరూన్ కలర్ అండి. దీనికి బాటమ్ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది. ఎలా అంటే దిస్ ఆలివ్ గ్రీన్లో చేయించుకున్నాను. బాటమ్ సింగిల్ డాట్స్ బాందిని అది, కాకపోతే అది నేను స్టిచ్చింగ్ చేసి మెషిన్ వర్క్ చేయించడానికి ఇచ్చాను. ఓన్లీ 2.5 మీటర్స్ కాబట్టి నాకు ఓవరాల్ డ్రెస్కి సరిపోలేదు. సో ఫర్ ద స్లీవ్స్ పార్ట్ అండ్ ఫ్రంట్ నెక్ దగ్గర నేను నెట్ యూస్ చేశాను అనమాట. అక్కడ కొంచెం మెషిన్ వర్క్ చేయించడానికి అని ఇచ్చాను, అది ఇంకా తన దగ్గరే ఉంది. సో దిస్ ఇస్ ద టాప్. ఫ్రంట్ ఇట్లా ఈ డిజైన్ వచ్చేసి బ్యాక్ సింగిల్ డాట్ బాందిని వచ్చింది. అండ్ దిస్ వన్ ఇస్ ద దుపట్టా. ఓవరాల్ బార్డర్స్లో ఇలా మెరూన్ కలర్ వస్తుంది. ఈవెన్ దిస్ హ్యాస్ జరీ అట్ ద బాటమ్. అండ్ మిడిల్లో వచ్చేసి మనకి ఆలివ్ గ్రీన్, బాటమ్ ఏ కలర్ అయితే ఉందో మిడిల్లో ఇలా మంచి ఆలివ్ గ్రీన్ వచ్చింది. ఈ కలర్ కస్టమైజ్ చేయించుకోవచ్చు మనం వాళ్ళ దగ్గర. ఇది కూడా నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఐ హ్యావ్ దిస్ మంగళగిరి డ్రెస్ మెటీరియల్. దిస్ వన్ ఈజ్ ఓన్లీ 2-piece అండి. టాప్ పార్ట్ వచ్చేసి ఇలా బిగ్ బార్డర్ వచ్చింది. ఇది కూడా 2.5 మీటరే వచ్చింది. కాకపోతే నేను కొంచెం సన్నగా ఉంటాను కాబట్టి నాకు ఇలా అనార్కలి మోడల్కి సెట్ అయిపోయింది అనమాట. కింద వచ్చిన బార్డర్ని అంబ్రెల్లా ఫస్ట్ కట్ చేసి అంబ్రెల్లా స్టిచ్ చేశాక ఇలా బార్డర్ అటాచ్ చేశాను. అండ్ పైన వచ్చిన బార్డర్ని ఐ యూజ్ దిస్ ఫర్ ద బాడీ పార్ట్, అది వేస్ట్ అవ్వకుండా ఇలా బాడీకి యూజ్ చేశాను ఫ్రంట్లో. అండ్ స్లీవ్స్కి చిన్నగా బార్డర్ వచ్చింది అనమాట. అండ్ కింద కొంచెం ఫ్యాబ్రిక్ కొంచెం తక్కువ ఉంది కదా, మరి ఫ్లేర్ తక్కువ ఉందని చెప్పేసి కింద కొంచెం లేచినట్టు కనపడాలని ఇక్కడ లైనింగ్కి బక్రం యూస్ చేశాను.
సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఇది నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్, చాలామందికి ఐడియా ఉంటుంది, మంగళగిరి కాటన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట, వాళ్ళ దగ్గర తీసుకున్నాను. అండ్ దిస్ ఈస్ ద దుపట్టా. టాప్కి వచ్చిన పింక్ కలర్ వచ్చేసి ఇట్లా బార్డర్స్లో వచ్చింది. అండ్ కంప్లీట్ అంతా మిగతా అంతా ఆరెంజ్ అనమాట. ఇలా ఇది కంచి బార్డర్ వచ్చింది. జనరల్గా మంగళగిరిస్కి నిజాం బార్డర్ ఉంటుంది, బట్ దిస్ వన్ ఈజ్ ఇన్ కంచి బార్డర్. అండ్ నెక్స్ట్ ఐ హ్యావ్ శారీస్. యాక్చువల్గా ఈ ఇయర్ చాలా శారీసే పర్చేస్ చేశాను. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ కంచి పట్టు అండ్ ఫ్యూ ఏంటి అంటే లైట్ వెయిట్ పట్టు వస్తాయి కదా, ఫ్యాన్సీ పట్టులాగా అలా ఉన్నాయి. బట్ వీవ్ ఇట్లా హ్యాండ్లూమ్స్లో నేను చూస్ చేసింది మాత్రం ఫస్ట్ వచ్చేసి నారాయణపేట్ పట్టు అండి. జనరల్గా నేను ఇట్లా హ్యాండ్లూమ్స్ ఏమైనా తీసుకున్నప్పుడు ఐ మోస్ట్లీ ట్రై టు బై ఫ్రమ్ ద వీవర్స్, డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కదా, వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకోవడానికి ట్రై చేస్తాను. బట్ సమ్ టైమ్స్ మనకు అథెంటిక్ దొరకకపోవచ్చు. అండ్ నేను నారాయణపేట నేను సర్చ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆల్రెడీ వాళ్ళు ప్రొక్యూర్ చేసుకొని సెల్ చేసే వాళ్ళు ఉన్నారు తప్ప నాకు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరు దొరకలేదు. అండ్ వాళ్ళ దగ్గర కూడా నాకు కొంచెం ప్రైజీ అనిపించింది, అంటే డిజైన్స్ బట్టి అరౌండ్ 6,500-6,000 నుంచి అలా స్టార్టింగ్ ఉన్నాయి. దిస్ వన్ ఒకరోజు ర్యాండమ్గా నారాయణ సిల్క్స్కి వెళ్ళి ఉండే అనమాట. అక్కడ మేము వెంకటగిరి చూసాము. వెంకటగిరి కొంచెం బయట మార్కెట్లో దొరికేదానికంటే అక్కడ కొంచెం ప్రైజీ అనిపించింది. అండ్ దెన్ వి సా నారాయణపేట్ దేర్, అక్కడ తీసుకున్నాను. ఇది నారాయణ సిల్క్స్ అత్తాపూర్ బ్రాంచ్లో తీసుకున్నాను. దిస్ ఇస్ ఆఫ్ ద శారీ హేస్. ఇలా మంచి గ్రీన్, ఒక ట్రెడిషనల్ వింటేజ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది కదా, ఆ గ్రీన్లో ఉంది. అండ్ ఇది బార్డర్ వచ్చిందనమాట. ఆల్ ఓవర్ శారీస్ ఇలా చిన్న చిన్న బూటీస్ వచ్చాయి, అంతా కనిపించట్లేదు. అండ్ గ్యాప్ కూడా చాలా ఎక్కువ ఉంది, అంత దగ్గరగా ఏం రాలేదు, దూరం దూరంగానే ఉన్నాయి. ఇలా ఈ కలర్ కాంబినేషన్ అనమాట నారాయణపేట్. దీంట్లో బ్లౌజ్ సెల్ఫ్ వచ్చి విత్ బార్డర్ వచ్చింది. అండ్ యాక్చువల్ ఇంకా బ్లౌజ్ కట్ చేయలేదు దీంట్లో. దిస్ ఈస్ హౌ ద బ్లౌజెస్. అండ్ పళ్ళు, జస్ట్ గివ్ మీ మినిట్. పళ్ళు కూడా చాలా బాగుంది, చాలా రిచ్ పళ్ళు ఉంది దీంట్లో. అంటే కొన్ని నారాయణపేట్స్కి మోస్ట్లీ పైతనీ వస్తుంది. ఐ డోంట్ వాంట్ పైతనీ, నేను పైతనీ కాకుండా తీసుకోవాలి అనుకున్నాను. ఇలా ఈ పళ్ళు వచ్చిందనమాట, ఇట్లా ఆల్ ఓవర్ ఇట్లా వచ్చేసి, అండ్ ఇక్కడ ఈ బార్డర్స్ వచ్చింది. చాలా చాలా బాగుంది. ఈ కలర్ కాంబినేషన్ ఇట్లా వేసుకొని చూసినప్పుడు మంచి వింటేజ్ లుక్ ఇచ్చింది. అండ్ చాలా బాగా సెట్ అయింది అనమాట నా స్కిన్ టోన్కి. అండ్ దీంట్లోకి నేను బ్లౌజ్ డిజైన్ చేయించాను, రా సిల్క్ తీసుకొని మగ్గం చేయించాను అనమాట. ఇలా బ్యాక్ కొంచెం ఓపెన్ ఉండి హ్యాండ్ స్లీవ్స్ ఇలా వస్తాయి విత్ స్కాలప్. అండ్ పైనుంచి కింద వరకు ఇలా వర్క్ ఉంటుంది. ఫ్రంట్ ఓన్లీ జస్ట్ ఇలా ఒక సైడ్ మాత్రమే, యాజ్ మనం అన్నిటికీ చేయించినట్టుగా. సో దిస్ ఈజ్ ద నారాయణపేట్ శారీ. అండ్ ఇంకొకటి నేను తీసుకుంది గద్వాల్ అనమాట. ఐ ఆల్రెడీ హ్యావ్ ఫ్యూ గద్వాల్స్, బట్ ఇలా చెక్స్లో నా దగ్గర ఒక గద్వాల్ కూడా లేదు. సో రెడీ బ్రదర్స్లో జనరల్గా ఆషాఢం సేల్ నడుస్తుంది అనమాట ఎవ్రీ ఇయర్. ఆ టైంలో మనం వెళ్తే చాలా మంచి కలెక్షన్, చాలా మంచి ప్రైస్కి దొరికిపోతుంది మనకి. నేను కూడా ఇది అక్కడే తీసుకున్నాను. బయట నాకు కొంచెం బయట దొరికిన దానికంటే కూడా ఇవి అక్కడ నాకు 1,000-1,500 రూపీస్ ప్రైస్ తక్కువ పడింది. అరౌండ్ 8,009 దగ్గర అలా పడింది అనమాట ఈ శారీకి. దిస్ ఇస్ ద కలర్ కాంబినేషన్. ఇది కూడా ఒక లాంటి గ్రీన్, పైన కొంచెం వైన్ కలర్ అనమాట. శారీ అంతా ఓవరాల్ ఇలా చెక్స్ వచ్చి బూటీస్ వచ్చింది విత్ ద టెంపుల్ బార్డర్. అండ్ నా దగ్గర ఇట్లా టెంపుల్ బార్డర్ లేవు గద్వాల్స్లో, నార్మల్ కంచి బార్డర్ ఉన్నాయి అనమాట. సో ఇది తీసుకున్నాను. అండ్ కమింగ్ టు ద పళ్ళు కూడా చాలా బాగుంది, ఇలా వచ్చిందనమాట. దిస్ ఇస్ ద పళ్ళు. సో దీంట్లో బ్లౌజ్ కూడా నేను వర్క్ ఇచ్చాను, అది ఇంకా హాఫ్ అండ్ హాఫ్, కొంచెం స్టిచ్చింగ్ కొంచెం వర్క్ మధ్యలో ఆగిపోయింది. సో అది చూపించడానికి అవ్వట్లేదు అనమాట నాకు. సో దిస్ ఇస్ ద కలెక్షన్ దట్ ఐ బాట్ ఇన్ 2025, పర్టికులర్ హ్యాండ్లూమ్స్లో అనమాట. ఐ జస్ట్ వాంటెడ్ టు షో ఎవరికైనా యూజ్ అవుతుంది అని. అండ్ మోస్ట్లీ డ్రెస్ మెటీరియల్స్ కానీ దుపట్టాస్ కానీ అన్నీ ఇన్స్టాగ్రామ్ పేజెస్లోనే తీసుకున్నానండి. ఇఫ్ ఎనీవన్ వాంట్ టు నో ఇక్కడ నుంచి తీసుకున్నానని, ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ప్రైస్ కానీ ఏ పేజ్ నుండి తీసుకున్నానో కానీ తెలియాలంటే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్.